గోపాలకృష్ణ లాగ్స్ కి స్వాగతం. 2 సంవత్సరాల క్రితం జనసేన పార్టీ ఆవిర్భావ సభలో అప్పటికే ఆంధ్రప్రదేశ్ని అంధకారంలోకి నెట్టేసిన వైసీపీ నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసి అభివృద్ధిలోకి తీసుకురావటం తక్షణ కర్తవ్యంగా భావించి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ ఒక సెన్సేషనల్ ప్రకటన చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఒకే ఒక్క ఉద్దేశంతో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీని కూడా పొత్తులోకి ఆహ్వానించారు స్వయంగా. తర్వాత బీజేపీకి టీడీపీకి ఉన్న దూరాన్ని తగ్గిస్తూ ఎన్డీఏలో భాగస్వామ్యం చేయటంలో కూడా సక్సెస్ అయ్యారు జనసేనాని. ఇంకో మిత్రపక్షంగా భావిస్తున్న బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏ పక్షం వహిస్తుంది, ఈ కూటమిలోకి వస్తుందా రాదా, ఎన్నో సందేహాలు ఎన్నో అనుమానాలను నివృత్తి చేస్తూ పవన్ కళ్యాణ్ గారి చొరవ తీసుకోవటంతో మోడీ గారు సైతం బీజేపీ ఈ కూటమిలోకి భాగస్వామి అయ్యారు. ఇప్పుడు వైసీపీ ఒంటరి అయిపోయింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే ఒకే ఒక్క మాటకు స్టిక్ అయి వ్యప్రయాసలకు వచ్చి బీజేపీని సైతం ఈ కూటమిలోకి తీసుకురావటం నా కృషిని అభినందించవలసిందే. పవన్ కళ్యాణ్ గారు అన్ని సీట్లు త్యాగం చేయాలా, బీజేపీకి ఏమాత్రం ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ లేదు కదా అని అనుకోవచ్చు. బీజేపీ ఈ కూటమికి ఈ రాష్ట్రానికి ఎలా ఉపయోగపడుతుందన్నది ఒకసారి భారతంలో జరిగిన ఒక సంఘటన గుర్తు చేసుకుందాం. కురుక్షేత్ర మహాసంగ్రామం జరగడానికి ముందు ఒక సంఘటన. కృష్ణుడు దుర్యోధనుడిని అడుగుతాడు, నీకు నేను కావాలా నా ఆయుధాలు కావాలా అని అడుగుతాడు. అప్పుడు దుర్యోధనుడు, నాకు నీ ఆయుధాలే కావాలి, నువ్వు అక్కర్లేదు అంటాడు. దర్శన చక్రాన్ని ధరించిన జగద్రక్షకుడైన కృష్ణుణ్ణి వదులుకోవటమే ఆ రోజు కౌరవులు చేసిన పెద్ద తప్పు. బుర్రలేక చేసిన ఆ తప్పిదమే పతనానికి నాంది పలికింది. సైన్యం ఎన్ని ఆయుధాలుంటే ఏం లాభం, కృష్ణుడు లేడు కదా. అది గ్రహించి ఉంటే కౌరవులు గెలిచేవారేమో. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికార మతంతో విర్రవీగుతున్న దుర్యోధనుడికి అర్థం కాకపోయినా అధిక సంఖ్యలో ఉన్న వారి కౌరవ సైన్యానికి మాత్రం బాగా అర్థమైంది. మనం ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహాయం చాలా అవసరం ఉంటుంది. వాటి సహకారం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తనను తాను తగ్గించుకున్న జనసేనాని ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా పవన్ కళ్యాణ్ గారు మన జన సైనికులకి తెలియజేశారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి పరికిరాని విషయాలను చర్చిస్తూ కాలయాపన చేస్తోంది ప్రస్తుత ప్రభుత్వం. ఎన్నికలప్పుడు ముందు వెనక ఆలోచించకుండా వాగ్దానాలు ఇచ్చేసి ఆ తర్వాత ఏవో కొన్ని పథకాల పేరిట బటన్ నొక్కి డబ్బులేస్తే అదే పరిపాలన అని మురిసిపోతున్నారు. చట్టసభల్లో మాట్లాడే భాష కావచ్చు, చేసే విమర్శలు కావచ్చు, రాజకీయాలంటే సామాన్యుడు జుగుప్సాకరంగా చూసే పరిస్థితి తీసుకొస్తున్నారు. సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తను మాట్లాడిన ఏ సభలోనూ ప్రతిపక్ష నాయకుల వ్యక్తిగత విషయాల ప్రస్తావన లేకుండా మాట్లాడలేనప్పుడు ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? ప్రభుత్వ పనితీరు సరిగా ఉంటే వీటి అవసరమే ఉంది. జనసేన పార్టీ అంటే ఇప్పుడు నిర్మాణాత్మకమైన ప్రతిపక్షమనే కాకుండా నమ్మకమైన స్వపక్షమని కూడా జనసేన నిరూపించుకుంది. పవన్ కళ్యాణ్ బీజేపీ సంబంధాలు చూస్తే ఎవరైనా 2 రాజకీయ పార్టీలు ప్రజలకు ఎలా ఉపయోగపడే పనులు చేయొచ్చో చెప్పడానికి చక్కటి ఉదాహరణ. కలిసి పోటీ చేశాం కదా అని సాగిలిపడిపోకుండా తప్పులను ప్రశ్నించి ప్రజలకు ఉపయోగపడే అనేక సమస్యలకు పరిష్కారాలు సాధించిన కూటమి బీజేపీ జనసేన. బీజేపీపై పవన్ కళ్యాణ్ గారు ద్విముఖ వ్యూహంతో పనిచేశారు. ధిక్కరణ చూశాం, సయోధ్య చూశాం. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే పాచిపోయిన లడ్డూలు అని నిర్మోహమాటంగా విభేదించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళం వినిపించారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ పై కేంద్ర ప్రభుత్వ ఆలోచనను మార్చుకునేలా పోరాటం చేశారు. పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి వల్లే ఆ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆగిపోయింది. కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 20 కోట్ల పైగా డబ్బులు శాంక్షన్ చేసింది. నోట్ల రద్దు సమయంలో ప్రజల ఇబ్బందులను ఎత్తి చూపించారు. బ్రోస్, పొత్తులో ఉన్నాం కదా అని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తన సిద్ధాంతాలు
విధానాలపై కాంప్రమైజ్ కాలేదు అని చెప్పటానికి అందుకోసం కొన్ని ఉదాహరణలు గుర్తు చేశాను. అంతవరకే తీసుకోండి. థ్యాంక్ యూ. మంచి అయితే మద్దతు, తప్పు అయితే అది ఎందాకైనా పోరాటం చేయటం పవన్ కళ్యాణ్ గారి రాజకీయ పంద. పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి పోరాటంలోనూ స్వార్థం లేకుండా నిజాయితీ ఉంది కాబట్టే ప్రధానమంత్రి మోడీ గారు సైతం మేరే సాత్ పవన్ హాయ్ అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే పోరాటంలో కూడా నిజాయితీ ఉంది, పొత్తులో నీతి ఉంది. అలాగే మొన్నటి పవన్ కళ్యాణ్ గారు సభలో పూరించిన శంకారావం ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం అక్షర సత్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.